గౌరవనీయులు పెద్దలు మీ అందరి అభిమాన నాయకులు సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లుని తెరిపించడానికి కాలికి బలపం కట్టుకొని నిజంగా చెప్తున్నా కాలికి బలపం కట్టుకొని మొత్తం హైదరాబాద్తో సహా ఢిల్లీ కానీ బొంబాయి కానీ కలకత్తా కానీ ఎన్ని నగరాలు తిరగాలో అన్ని నగరాలు తిరిగి ఈరోజు కాగజ్ నగర్లో ఒక పండుగ వాతావరణం వచ్చింది అంటే దానికి ప్రధాన కారకుడైన మీ ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తాను. గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు అన్న నాగేష్ గారు, సహచర మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు, ఈ మిల్లు పునఃప్రారంభంలో కీలక పాత్ర పోషించిన అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రివర్యులు, బలహీన వర్గాల సంక్షేమ శాఖ మంత్రివర్యులు అన్న జోగు రామన్న గారు, గౌరవ పెద్దలు హౌసింగ్ న్యాయశాఖ మరియు దేవాదాయ శాఖ మంత్రివర్యులు అన్న ఇంద్రకరణ్ రెడ్డి గారు, గౌరవ గవర్నమెంట్ సలహాదారు మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ వివేకానంద్ గారు, గౌరవనీయులు మన విప్ గారు శాసనసభలో పెద్దలు నల్లాల ఓదేలు గారు, గౌరవ శాసన మండలి సభ్యులు పురాణం సతీష్ గారు, గౌరవ శాసనసభ్యులు శ్రీమతి కోవా లక్ష్మి గారు, దివాకర్ రావు గారు, అదే రకంగా వేదిక పైన ఉన్న మాజీ పార్లమెంట్ సభ్యులు రమేష్ రాథోడ్ గారు, ఇంకా జిల్లా కలెక్టర్ గారు ప్రశాంత్ పాటిల్ గారు, ఈరోజు ఈ మిల్లు ప్రారంభోత్సవంలో కీలక పాత్ర పోషించిన మా పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి గౌరవనీయులు జయేష్ రంజన్ గారు, మరి ఈరోజు మీ అందరి జీవితాల్లో కాగజ్ నగర్ పట్టణంలో వెలుగులు నింపడంలో నిజంగా కూడా ఢిల్లీ నుంచి ఇక్కడి దాకా విచ్చేసిన గౌరవ హర్షపత్ సింగానియా గారికి మీరందరూ హర్షధ్వానాల మధ్యన ఒకసారి గట్టిగా ధన్యవాదాలు చెప్పాలని కోరుతా ఉన్నాను. వారి బృందం సూరి గారు, గోయల్ గారు, మేతా గారు, ఇంకా వారి వెంబడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. మా పేపర్ మిల్ ఉద్యోగ సోదరులకి సోదరి మనులకి మీడియా మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. 4 ఏళ్ల కిందట అనుకోని పరిస్థితుల్లో ప్రభుత్వ తప్పిదము లేదు, ఎమ్మెల్యే తప్పిదము లేదు, ఎంపీ తప్పిదము లేదు, మార్కెట్ పరిస్థితులు, అప్పుడున్న యాజమాన్యం యొక్క కొంత అలక్ష్యము, దానివల్ల ఆనాడున్న కండిషన్స్లో ఆనాడున్న పరిస్థితుల్లో ఆకస్మికంగా పేపర్ మిల్లు మూతపడ్డ విషయం ఒక శరాఘాతం మాదిరిగా పట్టణంలో వేలాదిగా ఉన్న కుటుంబాలు ఎవరైతే ఈ మిల్లు మీద ఆధారపడి తమ జీవితాన్ని గడుపుతా ఉన్నారో, ప్రత్యక్షంగా పరోక్షంగా చూస్తే వేల కుటుంబాలు, 10,000 పైచిలకు కుటుంబాలు ఎవరైతే ఆధారపడి ఉన్నారో వారందరికీ కూడా ఒక అశనిపాతం మాదిరిగా, ఒక శరాఘాతం మాదిరిగా ఈ మిల్లు మూత అనేది ఒక పెద్ద దెబ్బలాగా, ఒక జట్కాలాగా తగిలింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు మిల్లు మళ్ళీ ఈరోజు ప్రారంభమయ్యే నాటి వరకు కూడా గౌరవ శాసనసభ్యులు కోనేరు కోనప్ప గారు చేసిన కృషిని, వారు పడ్డ కష్టాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి పరిగెత్తుకుని వచ్చేది, ప్రతి చిన్న విషయానికి సార్ మా వాళ్ళు స్కూల్ ఫీజులు కూడా పిల్లలకి కట్టలేకపోతున్నారు సార్, దయచేసి మీరు కూడా సహకరించాలని చెప్పి నన్ను, రామన్న గారిని, ఇంద్రకరణ్ రెడ్డి గారిని ఒకసారి కాదు, స్వాతి ముత్యం అనే సినిమా చూసినారా మీరు ఎవరన్నా? అందులో ఒక ఆయన ఉద్యోగం కావాలని తిరుగుతున్నాడు చూడు, గుర్తుందా మీకు? కమల్ హాసన్ ఉద్యోగం కావాలని ఎట్లా తిరుగుతాడంటే తెల్లారి లేవంగానే పేపర్ తీసుకుంటే అందుకోతే అక్కడ ఉంటాడు, బాత్రూమ్ కాడుకోతుంటే అక్కడ ఉంటాడు, పాలు తీసుకుంటే అందుకోతే అక్కడ ఉంటాడు, మళ్ళా లోపలికి పోదామంటే అక్కడ ఉంటాడు. ఎక్కడ పోతే అక్కడ నిమిషం కూడా నీడలాగా వెంటాడి 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 మొత్తానికి ఆ పద్ధతిలో మీ ఎమ్మెల్యే గారు కొన్ని సందర్భాల్లో విసుగొచ్చేది, వాస్తవం చెప్తున్నా, ఊకే వచ్చి సతాయిస్తుంది అనిపించేది, ఇంకా మాకు వేరే పని లేదా అనిపించేది. కానీ అట్లా పట్టుబట్టిండు కాబట్టి ఈరోజు పని అయింది. నిజంగా కూడా చెప్తున్నా, ఆయన పట్టిన పట్టు, ఆయన చేసిన కృషి సామాన్యమైంది కాదు. ఢిల్లీలో ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు మీ పార్లమెంట్ సభ్యులు నాగేష్ అన్న గారు వెంటనే స్పందించి ఒక్క మాటతో ఉరుకులాడి అన్న తప్పకుండా చేయాలన్నా చాలా మంచి పని అని చెప్పి నాగేష్ గారు కూడా ఎప్పటికప్పుడు అటు పార్లమెంట్లో కానీ అక్కడ అధికారులతో కానీ ఢిల్లీలో ఎప్పటికప్పుడు వారు కూడా ప్రయత్నం చేసినారు. ఆ స్థాయిలో ప్రయత్నం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ శాసనసభ్యుడు కానీ పార్లమెంట్ సభ్యుడు కానీ కలిసినప్పుడు వారు ఒక్కటే చెప్పినారు, సార్ ఈ మిల్లును తెరిస్తే ఒక్క మన కాగజ్ నగర్ కాదు సార్, మా జిల్లా మొత్తానికి కూడా ఒక గొప్ప సందేశం పోతుంది, అద్భుతమైన మెసేజ్ పోతుంది, వేలాది లక్షలాది కుటుంబాల్లో మీరు వెలుగులు నింపిన వాళ్ళు అవుతారని చెప్పి ముఖ్యమంత్రి గారికి నివేదిస్తే ముఖ్యమంత్రి గారు ఒకటే నాకు మా జయేష్ రంజన్ గారికి ఆదేశం ఇచ్చినారు, ఏది చేసైనా సరే ఈ మిల్లు తెరిపించండి, తప్పకుండా తెరవాలని చెప్పి కేసీఆర్ గారు మాకు ఆదేశం ఇవ్వడం జరిగింది. ఏది చేసైనా సరే, ఏం చేసైనా సరే
మీరు తెరిపించండి. కొత్త పెట్టుబడులు పట్టుకురావడం వేరు, కానీ ఉన్న వాటిని కాపాడుకోవడం కూడా మన విద్యుత్ ధర్మం. తప్పకుండా మీరు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇవ్వడం, మా జయేష్ రంజన్ గారు కూడా వారి బృందం మొత్తం ఎప్పుడు ఎక్కడికి పిలిస్తే అక్కడికి. ఒక్కసారి ఇక్కడ బ్యాంకర్లకు కూడా నేను ధన్యవాదాలు చెప్పాలి. ఐడిబిఐ బ్యాంక్ ఉన్నది, ఇంకా బ్యాంకర్లు అందరూ ఉన్నారు. వారందరూ కూడా అప్పులపాలైనారు. అప్పులపాలైన తర్వాత కొంత నష్టం వచ్చినా సరే ఓర్చుకుందామని చెప్పి జయేష్ రంజన్ గారితో ఎప్పటికప్పుడు వారు జయేష్ గారు ఎప్పుడు ఎక్కడ ఏ సమావేశాన్ని పిలిచినా వారి డీజీఎం స్థాయిలో అయితే డీజీఎం స్థాయిలో, ఇంకా పైన అయితే పైన మొత్తం బాంబేలో కానీ ఢిల్లీలో కానీ కలకత్తాలో కానీ ఎక్కడికి పిలిస్తే అక్కడికి వచ్చినారు. కొంత సమయం పట్టినా ఓ పద్ధతి ప్రకారం తెరవాలన్న ఉద్దేశంతో మొత్తానికి కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈరోజు జేకే గ్రూప్ ఏదైతే ఈ మిల్లు టేక్ ఓవర్ చేయడానికి వచ్చిందో వాళ్ళు చిన్న గ్రూప్ కాదు. దాదాపు 30,000 కోట్ల టర్నోవర్ ఆ గ్రూప్కు ఉన్నది. వాళ్ళు మొత్తం సంవత్సరానికి 30,000 కోట్ల ఆదాయము, వారికి 30,000 కోట్ల వ్యాపారం ఉంది. 50,000 మంది వారి సంస్థలో పనిచేస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా చూసినట్టయితే. ఇప్పుడే సింగానియా గారు చెప్పింది మీరు విన్నారు. వివిధ ఒక పేపర్ రంగంలోనే కాదు, టైర్లలో ఉన్నారు, సిమెంట్లో ఉన్నారు, ఫుడ్ ప్రాసెసింగ్లో ఉన్నారు, ఇంకా డైరీలో ఉన్నారు, చాలా రంగాలు సీడ్స్లో ఉన్నారు, అగ్రో ఇండస్ట్రీస్లో ఉన్నారు, రకరకాల ఇండస్ట్రీస్ వారు పెట్టి ఉన్నారు. చాలా పెద్ద గ్రూప్ వారిది. అంటే వచ్చింది ఏదో ఆషామాషి గ్రూపు, ఎవరో ఊరికి అల్కగా వచ్చి మామూలుగా ఏదేదో అడ్డికి పావు షేర్ వస్తుందన్నట్టు కొనుక్కొని అవతలపడే గ్రూప్ కాదు. మీకోసం ఒక సిన్సియర్గా, అంటే ఒక గట్టి ప్రయత్నం చేయాలి. ఇప్పుడున్న పేపర్ మిల్లు స్థాయిలో ఇంకా బ్రహ్మాండమైన పేపర్ మిల్లుని తీసుకొని రావాలా, ఉపాధి అవకాశాలు పెరగాలి, ఉత్పత్తి పెరగాలి, ఉత్పాదకత పెరగాలనే ఒక మంచి ఆలోచనతో, ఉదాత్తమైన ఆశయంతో సింగానియా గారు వారి గ్రూప్ మొత్తం కూడా ఇక్కడికి రావడం జరిగింది. मैं सिंगानिया साहब से एक ही विनती करना चाहता हूं. आपने कहा कि आप सब एक हैं, आप और हमारे भाई लोग, हमको अलग कर दिया आपने, आप और ये लोग मिल गए हमको अलग कर दिए. कोई बात नहीं, हमें खुशी है कि आप और हमारे भाई बहन यहाँ कागज नहर के आप इकट्ठे मिलके यहाँ मिल को रिवाइव करना चाहते हैं. और जैसा आपने कहा इनिशियली कुछ मदद भी चाहिए होगा गवर्नमेंट की तरफ से और वर्कर्स की तरफ से, जो भी चाहिए बिल्कुल गवर्नमेंट देने के लिए तैयार है. मैं आपसे बस एक ही विनती करना चाहता हूं, एमएलए साहब की तरफ से और गवर्नमेंट की तरफ से भी, जब कोई चीज स्पेशली सिख इंडस्ट्री जब कोई रिवाइव किया जाता है, वर्कर्स में खास एक ही आपसे डिमांड होगा, एक ही रिक्वेस्ट आपके तरफ से होगा. फुल टाइम वर्कर्स तो है ही, कॉन्ट्रैक्ट वर्कर भी जितने हैं एक को भी आप ना छोड़िए, हर किसी को आप फिर लीजिएगा. फेजेस में लीजिए, जैसे भी लेना है फेजेस में लीजिए और फेजेस में लीजिए. ఒకటేసారి రాకపోయినా అందరిని దశల వారీగా మళ్ళీ అందరిని పట్టాల మీదకి ఎక్కియాలి, అన్ని కుటుంబాలు కూడా పట్టాల మీదకి ఎక్కాలి. एनसीएलटी ने भी एक बात कहा था कि कॉन्ट्रैक्ट वर्कर्स का भी सोचिएगा. जरूर हम गवर्नमेंट की तरफ से अगर कुछ मदद भी चाहिए हम भी करने के लिए तैयार है, क्योंकि जो अग्रीमेंट अपनी हुई है उसके बाहर भी अगर कॉन्ट्रैक्ट वर्कर्स के लिए, क्योंकि अगर आज मिल रिवाइव हो रही है तो वर्कर्स के लिए हो रही है, किसी और के लिए नहीं. మళ్ళీ మీ అందరికి నేను చేసే విజ్ఞప్తి ఒకటి, ఇది ఒక కుటుంబం లాంటిది. వర్కర్స్ కానీ యాజమాన్యం కానీ మీరు ఒక కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు కూర్చొని పరిష్కరించుకునే దిశగా ప్రయత్నం చేయండి తప్ప దయచేసి రాష్ట్రంలోని కేవలం సిర్పూర్ పేపర్ మిల్ కార్మిక సంఘంతో మాత్రమే కాదు, రాష్ట్రంలో ఉండే ప్రతి కార్మిక సంఘంతో కూడా పరిశ్రమల శాఖ మంత్రిగా ప్రభుత్వం తరఫున నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పెట్టుబడులను తీసుకొని రావడం, పరిశ్రమలను పెట్టడం ఎందుకు చేస్తుంది ఏ ప్రభుత్వం అయినా అంటే ఉపాధి కల్పన జరగాలి, మన రెవెన్యూ పెరగాలి, రాష్ట్రం ముందుకు పోవాలి. రాష్ట్ర ఆదాయం పెరిగిన కొద్దీ మరి పేదవారి మీద, సంక్షేమ కార్యక్రమాల మీద ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది, పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుందనే ఏకైక ఆశయంతో పరిశ్రమలకు మనం రాయితీలు ఇస్తాం. ఇన్ని రాయితీలు ఇచ్చి వాళ్ళ గడ్డాలు వీళ్ళ గడ్డాలు పట్టుకుని దేశాలు తిరిగి ఇతర రాష్ట్రాలు తిరిగి పరిశ్రమలు తెచ్చిన తర్వాత ఎక్కడైనా కొంతమంది కార్మిక నాయకులు వారి స్వార్థం కోసం కానీ వారి పిచ్చాలోచనలతో కానీ ఏదైనా వాతావరణం చెడగొట్టే వాతావరణం తెస్తే మాత్రం దానికి దయచేసి పొరపాటున కూడా మీరు మద్దతు తెలుపొద్దు. ఎందుకంటే చాలా కష్టమవుతుంది. ఒక పరిశ్రమను పట్టుకురావాలంటే చాలా కష్టం. పట్టుకొచ్చిన తర్వాత వాళ్ళకి నమ్మకం కుదరాలి, వాళ్ళకు కూడా ఒక విశ్వాసం కుదరాలి. లేకపోతే ఇంత చేసి కూడా మళ్ళీ వీళ్ళు బాగలేరు, వీళ్ళు అనవసరపు మితిమీరిన డిమాండ్లతోని, మితిమీరిన జోక్యంతోని ఇబ్బంది అవుతుంది, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు నడపలేని పరిస్థితి అంటే ఎవరు కూడా మన రాష్ట్రానికి రారు. మీ అందరికి కూడా తెలుసు, నీళ్లు, నిధులు, నియామకాలు వీటి కోసమే తెలంగాణ వచ్చింది. ఈ నీళ్లు నిధుల సంగతి ముఖ్యమంత్రి గారు చూసుకుంటున్నారు. ఎందుకంటే ఇంటింటికి తాగునీరిచ్చే మిషన్ భగీరథ నడుస్తున్నది. ప్రతి ఎకరా భూమికి సాగునీరిచ్చే కాళేశ్వరం, సీతారామ, పాలమూరు లాంటి ప్రాజెక్టులు నడుస్తూ ఉన్నాయి. తప్పకుండా కాగజ్ నగర్తో సహా రాష్ట్రంలోని ప్రతి మారుమూల ప్రాంతాన్ని, ప్రతి ఇంచు భూమిని కూడా తడిపే విధంగా ముఖ్యమంత్రి గారు ఒక కార్యాచరణ కూడా రూపొందించుకొని ముందుకు పోతా ఉన్నారు.
ఇక నిధుల విషయం మీకు తెలుసు నాకంటే బాగా. కాగజ్ నగర్ మున్సిపాలిటీకే కానీ రాష్ట్రంలో ఖర్చు పెడుతున్న డబ్బులే కానీ ఈరోజు రైతు బంధు లాంటి పథకాలు ఇవన్నీ కూడా ఎందుకు వచ్చినాయంటే మన నిధులు మనం ఖర్చు పెట్టుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు ఆ కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. నియామకాలు అంటే కొలువుల విషయానికే వస్తే ఇదొక్కటి జాగ్రత్తగా వినాలి. ప్రభుత్వము ఏ ప్రభుత్వం అయినా ప్రపంచంలో అమెరికా ప్రభుత్వం అయినా తెలంగాణ ప్రభుత్వం అయినా రాష్ట్రంలో కానీ ప్రపంచంలో కానీ ప్రతి నిరుద్యోగికి ప్రభుత్వ ఉద్యోగం రాదు. అన్ని ఉండే ఉద్యోగాలు కూడా ఇద్దామంటే కూడా ఉండే 3-4 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు అందులో రిటైర్ అయిన వాళ్ళను ఏ సంవత్సరం ఆ సంవత్సరం నింపినా రాష్ట్రంలో ఉండే ప్రతి నిరుద్యోగికి ప్రభుత్వ ఉద్యోగం మేం కాదు ఏ ప్రభుత్వం కూడా ప్రపంచంలో ఇవ్వలేదు. మరి ఏం చేయాలి? ఉద్యోగాలు కావాలంటే ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు రావాలి. మరి ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు రావాలంటే మంచి పారిశ్రామిక విధానాలు తేవాలి. ఇప్పుడే సింగానియా గారు చెప్పినారు, తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానంలో మాకు చాలా శరవేగంగా అనుమతులు వచ్చినాయని చెప్పినారు. అది ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం, ముఖ్యమంత్రి గారి సంకల్పంతో ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక పరిశ్రమ పెట్టాలి అంటే अगर इस राज्य में अगर किसी को एक इंडस्ट्री खोलना है 15 दिन के अंदर उनको सारे के सारे परमिशन हम दे देते हैं। TSI पास के तहत सारे के सारे परमिशन देते हैं। अगर 15 दिन में परमिशन नहीं मिलता 16वां दिन जो है ऑटोमेटिक परमिशन डीम्ड अप्रूवल है। ऐसी सिस्टम कहीं इस देश में कहीं भी नहीं है। आज इस देश में बगैर कोई रिश्वत, बगैर कोई करप्शन, बगैर कोई ग्राफ्ट अगर कोई सरकार इंडस्ट्री क्लियरेंसेस देती है तो उसमें अव्वल दर्जे पे तेलंगाना की राज होगी, तेलंगाना राज की गवर्नमेंट होगी, मैं यकीन के साथ कह सकता हूं। ఎందుకంటే నేను చాలా మంది పారిశ్రామికవేత్తలను దేశంలో కలుస్తూ ఉంటాను. వాళ్ళు చెప్తా ఉంటారు మీ రాష్ట్రంలో ఉన్నంత ప్రోగ్రెసివ్ వాతావరణం, పురోగమనశీల వాతావరణం దేశంలో ఎక్కడా లేదండి అని చెప్తా ఉంటారు. ఇది కాకపోతే నిలుపుకోవాలి, ఆ పేరు తెచ్చుకున్నాడు కాదు, నిలుపుకోవాలి. నిలుపుకోవాలంటే ఏం చేయాలి? కార్మికులు మాకు సహకరించాలి. కార్మికులు ఇంత కష్టపడి ఒక పరిశ్రమ వస్తే ఇప్పుడు అన్నారు మీ ఎమ్మెల్యే గారు మామూలుడు కాదు, ఇది అయిపోయింది కదా నెక్స్ట్ సర్సిల్క్ మీద పడ్డాడు. అప్పుడే మమ్మల్ని పిలిచిండు, ఆయనతో దండ వేసిండు, ఇప్పుడు మళ్ళీ మెడలు ఇంకో బాధ్యత ఇస్తున్నాడు. నాకు జయేష్కు కొత్త పని పెట్టిండు, మీరు ఇది కూడా చేయాలి, సర్సిల్క్ నేర్పించాలంటుండే. ఇప్పుడు కొత్తగా నేనేమంటా ఉన్నానంటే మేము ఛాలెంజ్లకు సిద్ధంగానే ఉన్నాం, తప్పకుండా ప్రయత్నాలు చేస్తాం, అందరూ అనుమానలే. కానీ కాపాడుకున్నాడు మీ బాధ్యత. తెచ్చుడు వరకు గవర్నమెంట్ రాయితీలు ఇచ్చుడు, వాళ్ళని పట్టుకొచ్చుడు, ఇక్కడ బాగుంటుంది పరిశ్రమ పెడితే అని చెప్పుడు మా బాధ్యత. మొన్ననే మీరు చూసినారు మీ మంచిర్యాల జిల్లాలో దేవాపూర్లో ఓరియంట్ సిమెంట్ వారు మరొక 2000 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా వాళ్ళ పరిశ్రమను విస్తరిస్తా ఉన్నారు. అక్కడ కూడా 4-5 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతా ఉన్నాం. మారుమూల జిల్లా అంతా మంచిర్యాల కానీ, కొమరం భీం జిల్లా కానీ, ఆదిలాబాద్ జిల్లా కానీ, నిర్మల్ జిల్లా కానీ మారుమూల ప్రాంతం అయినప్పటికీ ఈరోజు ఉన్న మూతబడ్డ పేపర్ మిల్లను తెరిపించడం, ఉన్న పరిశ్రమలు విస్తరించే విధంగా చూసుకోవడం, కొత్త పరిశ్రమలను తీసుకొని రావడం, ఇట్లా బహుముఖ వ్యూహంతో పనిచేస్తా ఉన్నాం. మూతబడ్డయి తెరుచుకోవాలి, ఉన్నవి ఇంకా విస్తరించాలి, పెద్దగా కావాలి, కొత్తవి పట్టుకొని రావాలి. తద్వారా ఏం జరగాలి? పిల్లలకు కొలువులు రావాలి. మరి ఇదంతా జరగాలంటే పూర్తి స్థాయిలో కార్మిక సంఘాల నుంచి మాకు మద్దతు కావాలి. పూర్తి స్థాయిలో కార్మికులు మన కోసమే ఇది జరుగుతున్నది, ఈ ప్రభుత్వం మన కోసం ప్రయత్నం చేస్తుందనే ఒక భావన రావాలి. ఇది వరకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మా వివేకానందకు తెలుసు, ఆయన కూడా పరిశ్రమ నడుపుతాడు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే కరెంటు కోసం కూడా పరిశ్రమలు ధర్నా చేసిన పరిస్థితి. ఇందిరా పార్క్ దగ్గర జనరల్ కార్మికులు ధర్నా చేస్తారు, ఇంకోళ్ళు ధర్నా చేస్తారు. ఆఖరికి పరిశ్రమలు నడిపే పరిశ్రమల అధిపతులు కూడా కరెంటు ఇయ్యండిరా నాయన అని చెప్పి గత ప్రభుత్వంలో ధర్నాలు చేసే దుస్థితి ఉండేది, రైతులు మాత్రమే కాదు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 24 గంటల కరెంటు రైతులకు, పరిశ్రమలకు, ఇళ్లకు అందరికీ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ. అందుకే మీ అందరితో నేను కోరేది, ఎక్కువ చెప్పకుండా మీ అందరితో కోరేది ఏమంటే మీ మంచి కోరే, మీ హితాన్ని కోరే ఈ కార్యక్రమాన్ని చేసినాం. మీ ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు సమస్యలు వారు దగ్గరుండి చూసుకుంటా ఉన్నారు. మీకు శుభం కలగాలని కోరికతోనే ఈరోజు అందరం కూడా వచ్చి ఇక్కడ పూజ చేసి మరి మిల్లుని ఈరోజు పునఃప్రారంభించుకుంటా ఉన్నాం. నిన్నటి నుంచి అధికారికంగా వారు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ నుంచి ఒక 3-4 నెలల్లోనే మరి మనం దీన్ని ప్రారంభించుకొని సాధ్యమైనంత వేగంగా मैं उनसे कह रहा था कि दिसंबर तक नहीं सर, अगर हो सका और भी जल्दी, क्योंकि आपने कहा हमने रिकॉर्ड टाइम में आपको परमिशन दिया। मैं भी यही विनती करता हूं आपसे कि आप रिकॉर्ड टाइम में आप फिर रिवाइव कीजिएगा, रिकॉर्ड टाइम में चालू कीजिएगा। आपके मेहता साहब, गोयल साहब, सूरी साहब, जितने भी आपके टॉप लीडरशिप टीम है, जयेश हमारे हैं, आपके साथ रहेंगे। और कलेक्टर हमारे बहुत ही प्रोग्रेसिव कलेक्टर हैं यहाँ के, प्रशांत पाटिल। जो भी आपको चाहिए गवर्नमेंट की तरफ से पूरी मदद आपको हम देंगे। बट जितना कम वक्त में आप इसको रिवाइव कर सकते हो, जितना कम वक्त में आप चालू कर सकते हो, उतने ही कम वक्त में आप यहाँ पे एक खुशहाली सारे के सारे हमारे वर्करों की जिंदगी में आप लाओगे। तो इसलिए मैं विनती करता हूं कि जल्द से जल्द कीजिएगा। और मैं फिर से आपको आश्वासन देता हूं, हर वो मदद आपको चाहिए,
हर जो चीज आपको चाहिए गवर्नमेंट की तरफ से हम देने के लिए तैयार है। बस सिर्फ और सिर्फ एक ही आपसे विनती है कि हमारे वर्कर्स को ठीक से देखिए और खास हमारे कॉन्ट्रैक्ट वर्करों को भी ठीक से आप संभालिए। और जहां कहीं भी कोई इश्यू है, हमारे एमएलए साहब रहेंगे, कलेक्टर साहब रहेंगे, जो भी इश्यू है वो सॉर्ट आउट करेंगे और जल्द से जल्द मैं उम्मीद करता हूं कि ये गाड़ी पटरियों पर फिर वापस आएगी और दौड़ेगी एक के साथ, पूरा एक तेज रफ्तार के साथ दौड़ेगी, मैं उम्मीद करता हूं। और फिर सबसे आपको एक बार धन्यवाद देते हुए जय तेलंगाना। ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.